నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ ఇష్యూ, పుష్ప 2 థియేటర్ తొక్కిసలాట ఇవంతా మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఎక్కడ కూడా అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ చిరంజీవి గారు మాట్లాడలేదు అని అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఒకటి వైరల్ గా ఉంది స్పీచ్ చిరంజీవి గారిది, నిన్ననే జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో చిరంజీవి గారు అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ డే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు స్టేషన్ నుంచి వచ్చారో అప్పుడు చిరంజీవి గారి టాపిక్ వచ్చింది తప్ప తర్వాత ఎక్కడ కూడా అసలు ఆ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు ఈ ఇష్యూ మీద మాట్లాడింది లేదు. ఆల్ ఆఫ్ ది సడన్ నిన్న ఒక ఈవెంట్ లో చిరంజీవి గారిని చూడడం జరిగింది. అయితే కొన్ని ఎప్పుడు చిరంజీవి గారిని చూడని యాంగిల్లో చూసామా అని అనిపిస్తోంది. ఎందుకంటే అంత ఇదిగా ఎప్పుడు మాట్లాడరు. నాకు ఆ వర్డ్ ఎగ్జాక్ట్లీ ఏం పెట్టినా కానీ ఫ్యాన్స్ ఏం తిడతారు అని చెప్పి నేను ఏం మాట్లాడట్లేదు. కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏం పని పాట లేదా అని నేను వినిపిస్తాను. నాకెందుకండి నాకు తెలియదు, అందుకే పార్లమెంట్ లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నాం అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నాం అంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్. మా వాళ్ళందరికి ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి. ఓకే, నేను కొంచెం స్కిప్ చేస్తాను. చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టాలు మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం. సినిమా ఎన్హాన్స్ కోసం దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంతో కొంత దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటాం. సో ఏమంటే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది. నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్, దయచేసి. రైట్. సో దీని గురించి అంటే చిరంజీవి గారు మాట్లాడతారు కానీ మరి ఇంత ఎప్పుడు మాట్లాడరు. అంటే లోపల ఇంటెన్షన్ తెలుస్తోంది. సో ఈ విధంగా రెస్పాండ్ అవ్వడానికి కారణం నేను చెప్పనండి, నాకెందుకు, నేను అది తెలియకనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం ఇంటెన్షన్ తెలుస్తుంది అనుకుంటున్నారు? నాకేం తెలియట్లేదు. చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో అది సహేతుకం అనిపిస్తుందా లేకపోతే కొంచెం అది సందర్భోచితంగా లేదా? మీరే చెప్పాలి. వాస్తవానికి ఈ సందర్భంలో మాట్లాడుకోవలసిన అంశమే కానీ అది, కానీ ఆయన ఈ సందర్భంలో మాట్లాడిన అంశం కాదు అది. గతంలో రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏమని? హీరోల రెమ్యునరేషన్ల గురించి. హీరోలు రెమ్యునరేషన్లు ఇన్ని 100 కోట్లు తీసుకోవటం అనే అంశానికి సంబంధించి ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రవితేజ గారి సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు చిరంజీవి గారి స్పందన అది. అయితే అది ఎప్పుడో జరిగింది. గత ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్న. ఎప్పుడు? భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించి 10 రూపాయలకి 20 రూపాయలకి ఎంఆర్ఓలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు అమ్మించారు చూసారా? ఆ దుర్దినం, ఆ దౌర్భాగ్యమైన రోజుల్లో జరిగిన సంఘటన అది. దానికి సంబంధించి చిరంజీవి గారు ఆనాడు మాట్లాడారు. కానీ ఈనాడు ఎందుకు వైరల్ అవుతోంది అది అంటే ఈ రోజుకి కూడా అది కరెక్ట్ కాబట్టి. మీరు చిరంజీవి గారు మాట్లాడింది అక్షర సత్యం అది. అందులో ఒక్క మాట కూడా ఆయన పొరపాటుగా మాట్లాడలా. ఇవాళ సినిమాలకు సంబంధించి అల్లు అర్జున్ గారు వెళ్ళారు, వచ్చారు, సంఘటన జరిగింది, దాని మీద చర్యలు తీసుకోండి, మీరు ఆయన అరెస్ట్ చేశారు, ఇక న్యాయపరమైన అంశాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. అంతే తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఉన్నాం కదా మనం, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు నీకు అంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అనేది ఒకళ్ళేమో మీ సినిమాలకు ఎందుకు అంత ఖర్చు పెట్టుకొని మేము చూడాలనేది ఒకళ్ళు, అసలు మీ జూబ్లీ హిల్స్లో సైట్లు మీకు ఎట్లా వచ్చినాయి తెలుసా, లీజుకి ఇచ్చామని చెప్పి ఒకళ్ళు, సో మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నామని ఇంకొకళ్ళు, అసలు దేశభక్తి సినిమాలు తీస్తున్నారా మీరు అని చెప్పి ఇంకొకళ్ళు. ఈ రకంగా దాడి చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ మీద. ఈ దాడి చేస్తున్న సందర్భంలో
అది కూడా ఆ రోజు చిరంజీవి గారు మాట్లాడింది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది కాబట్టి ఇవాళ చెప్పారు. ఓకే. ఇవాళ రాజ్యసభలో ఎవరు ప్రస్తావించలేదు కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. అది సందర్భోచితమే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. అక్కడితో అయిపోయింది అది. దాన్ని చిలువలు పొలువులుగా చేసి ఉస్మానియా యూనివర్సిటీ పేరుతోటి కొంతమంది ఆకతాయి పనులు చేస్తూ, పైగా ఇవాళ కొత్తగా బయటపడుతుంది ఏంటంటే డీకే అరుణ గారు అంటున్నారు, వాళ్ళందరూ కూడా కొడంగల్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మనుషులు అంటున్నారు. నేను నిన్న కాక మొన్న మీరు బహుశా మీతోనే చేసినట్టున్నా, ఆ ఫోటో తీసుకున్నంత మాత్రాన వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మనుషులని ఎలా అంటాము అనుకో. కానీ ఇవాళ అన్నీ కూడా పరిశీలిస్తే కొన్ని విస్తుపోయే అంశాలు బయటపడతా ఉన్నాయి. ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడట కొడంగల్ నియోజకవర్గానికి. కొడంగల్ అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే కదా. నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు ఇలాంటి చిల్లర పనులు చేయిస్తారా? చేయించరు. రేవంత్ రెడ్డి గారి స్థాయి వేరు, ఎట్లాంటి చేయించరు. కానీ వీళ్ళు ఇలాంటి పని చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర మెప్పు పొందుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆయన సంతోషిస్తాడేమో అనుకుంటున్నారు. ఆయన చేయవలసిన పని ఆయన చేసేసాడు, అయిపోయింది. సో లా అనేది దాని ప్రక్రియ అది కొనసాగుతూ ఉంటుంది అంతే తప్ప ఇవాళ అదేదో తప్పైనట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు ఇవాళ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళు అంటారు అసలు ఇలాంటి సినిమాలు ఎట్లా తీస్తారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారు. సినిమా అనేది వ్యాపారం అండి. మంచి ఉంటుంది, ప్రతి సెక్టర్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పోలీసుల్లో మంచోళ్ళు లేరా, చెడ్డోళ్ళు లేరా? అలాగే మీడియాలో మంచోళ్ళు లేరా, చెడ్డోళ్ళు లేరా? అందరూ అన్ని, ఏ విభాగము నిఖార్సైంది, ఏ విభాగము స్వచ్ఛమైంది ఏమి లేదండి. ఇవాళ అన్ని కలుషితమైనాయి. అందులో మంచేదో చూస్ చేసుకోవాలి మనం, అంతే. ఇవాళ సినిమాలు కూడా మీరంత మాట అంటున్నారు, మీ ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏమున్నాయండి? ఇవాళ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి? పిల్లలు చూడగలుగుతున్నారా? మరి మీ పోరాటం ఏదో వాటి మీద చెయ్యండి. ఇవాళ తెలుగు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. అల్లు అర్జున్ గారి ఇష్యూ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు, వేరువేరుగా చూడండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే అది మరొక కోణానికి దారితీస్తుంది, తప్పది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇవాళ మీరు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు సినిమా ఇండస్ట్రీ పట్ల. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రండన్నా మీరంతా, మీరు వచ్చి విశాఖపట్నం అందరికి ఇస్తా స్థలాలు, మీ అమ్మ ఇవ్వడానికి అందరికి స్థలాలు, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. నువ్వు రా ఇండస్ట్రీ అందరికి ఇస్తా స్థలాలు, స్టూడియో కట్టుకోవడానికి స్థలాలు ఇస్తా, విశాఖపట్నం తరలిచ్చేయండి. ఎలా వస్తుంది? హైదరాబాదు ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళదు. కానీ షూటింగ్లు మా ప్రాంతాల్లో చెయ్యండి, విశాఖపట్నంలో చేయండి షూటింగ్లు, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయంటాం వేరు. మీరు తరలి వచ్చేయండినా. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగద్దు. ఇవాళ చిరంజీవి గారు ఆ రోజు చెప్పిన అంశం ఏంటంటే, రాజకీయాలతో పోల్చుకుంటే సినిమా వాళ్ళు ఎంతండి అన్న. నిజం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. రాజకీయాల్లో మీకు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కష్టపడి డిమాండ్ సప్లై రూల్, నిజంగా మీకు హీరోకి 100 కోట్ల రూపాయలు ఇచ్చే డిమాండ్ ఉందనుకోండి, ఇవ్వాలి, తప్పదు. హీరోని చూసి వెళ్తున్నాను నేను సినిమా కంటే, హీరోకి డిమాండ్ ఉంటే హీరోకి చెల్లిస్తారు. నష్టపోయి హీరోకి ఇవ్వడు కదా. ప్రతి రూపాయి వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు వైట్లోనే సంపాదిస్తారండి. బ్లాక్ మనీ చేసుకునే అవకాశం కూడా తక్కువే వాళ్ళకి. రెమ్యునరేషను వాళ్ళు ఎంతో కొంత, మరీ బీభత్సంగా కొంత తక్కువ చూపించవచ్చు. 100 కోట్లు తీసుకునేవాడు ఒక 50 కోట్లు 60 కోట్లు చెప్పొచ్చు, కానీ వేల కోట్ల రూపాయలు వెనక్కి వేసుకునే అవకాశం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? సినిమా వాళ్ళకి కుంభకోణాలు చేసే అవకాశం ఎక్కడ? కష్టపడి సంపాదిస్తారు. వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదిస్తారు, దుర్మార్గంగా సంపాదించరు, అవినీతి చేసి సంపాదించరు. నా సినిమా బాగుంటే నువ్వు చూస్తావు, నువ్వు చూసినందుకు వచ్చిన కలెక్షన్ బట్టే నా రెమ్యునరేషన్ ఉంటుంది, నాకు డిమాండ్ ఉంటుంది, అంతే తప్ప నేను ఒక ఫ్లాప్ హీరోకి అంత డబ్బులు ఇవ్వరు కదా. ఇవాళ అల్లు అర్జున్కో, లేకపోతే చిరంజీవికో, లేకపోతే మహేష్ బాబుకో, ప్రభాస్కో వాళ్ళకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ పైబడి ఇస్తున్నారు అంటే గనక, ఎందుకు? వాళ్ళని చూసి మాత్రమే సినిమా థియేటర్కి వెళ్తాడు ప్రేక్షకుడు, వాళ్ళని చూడటానికి వెళ్తాడు. హీరోని చూసే వెళ్తారు. అందుకోసం డిమాండ్ ఉంది. మీరు ఆ రోజు ఆయన అన్నది కూడా అదే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి, మేము ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళము. చాలా హంబుల్గా చెప్పాడు ఆయన, మెగాస్టార్ ఆయన, చాలా హంబుల్గా చెప్పాడు. మా మీద ఏంటి మీ ప్రతాపం? పార్లమెంట్లో చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి,
దుర్మార్గంగా అన్యాయంగా డబ్బులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఒక్కటి ఈ మధ్యకాలంలో ఒకటి బయటపడింది చూశారు కదా, 48,000 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. 48,000 కోట్లు అండి. దాని గురించి పట్టించుకోండి. ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారనో, లేకపోతే జూబ్లీ హిల్స్లో స్థలం తీసుకున్నారు ఎప్పుడు అనో, దీని మీద పడి వాడి మీద ఏడవకండి. రైట్. ఇది సహజం. అయితే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అది ఒక ఓల్డ్ వీడియో, ఇప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంది కాబట్టి అంతే. అది వైరల్ అయింది తప్ప చిరంజీవి గారు అయితే ప్రత్యేకంగా వచ్చి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ మాట్లాడింది కాదు అడ్రస్ అంటారు. చేసింది కదా. గతంలో విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని మీద ఆయన స్పందించి, కానీ అది ఇండస్ట్రీ అని మాట్లాడారు అక్కడ ఆయన. ఇండస్ట్రీ మాట్లాడారు. అల్లు అర్జున్కి సంబంధించి కాదు. అల్లు అర్జున్ ఇప్పుడు వచ్చింది. ఆయన అప్పుడు మాట ఇండస్ట్రీ మీద ఇబ్బంది పెడుతున్నారు అనేది. అప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి దండం పెట్టేసి టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి అడిగి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా, చాలామంది అంటారండి మరి టికెట్ రేట్లు పెంచుకోవటం తప్పు కదా అంటే, మీరు విపరీతంగా పెంచడం తప్పు. అలా అని చెప్పి 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్మించడం తప్పే. సినిమా స్థాయిని బట్టి, వాడు పెట్టిన ఖర్చుని బట్టి దానికి ఒక సిస్టమ్ ఉండాలి. దాన్ని బట్టి మీరు కొంత హైక్ చేయండి. మొదటి వారం రోజులు హైక్ చేయండి. నచ్చినవాడు రెండో వారం చూసుకుంటాడు. తప్పేం లేదు. నీ ప్రొడక్ట్ నువ్వు అట్లా కాదు, ఇంతలోనే తీయాలంటే నీకు ఎక్కడొస్తుందండి? ఇంతలోనే తీయాలంటే నీ చార్మినార్ దగ్గర ఎక్కడో తీసేసుకోవాలి షూటింగ్, ఎక్కడో రామోజీ ఫిల్మ్స్లో తీసేసుకోవాలి. అద్భుతమైన లొకేషన్స్, లార్జర్ దెన్ ద లైఫ్ మీకు కనపడాలి అంటే కనుక ఇవాళ సినిమాకి వెళ్ళే వాళ్ళందరండి కథనము చూడటానికి వెళ్ళట్లా. అలాంటివన్నీ వెబ్ సిరీస్లు వచ్చేస్తాయి. విజువల్ ట్రీట్ గురించి విజువల్ ట్రీట్ గురించి వెళ్తున్నారు. బా